ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చిన రోజు. ఆగస్టు 15 బ్రిటిష్ బారి నుండి ప్రజలు ఎలా విముక్తి చెందారో, అలాగే జూన్ 4న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, దుర్మార్గమైన పరిపాలనలో, రాక్షస పరిపాలనకి విముక్తి చెందినటువంటి రోజు జూన్ 4. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద విరక్తి కలిగి ఇతను ఎప్పుడు పోతాడో, దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు పోతుందని చెప్పని వేచి చూసి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినటువంటి రోజు జూన్ 4. ఇవాళ దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు తినమని చెప్పని ఇవాళ ప్రజల్లోకి వస్తాను చూస్తూ ఉన్నట్టుగా. అలా వెన్నుపోటు అంటే ఎవరు? వెన్నుపోటుకి మీరు వెన్నుపోటు ఒక సొంత పినతండ్రిని చంపేస్తే గుండుపోటుగా చిత్రీకరించి దాన్ని ఆ కేసును మాఫీ చేయడానికి చూసేటువంటి మీరు వెన్నుపోటు పొడిచారా? లేదు, తల్లిని చెల్లిని తల్లి సమాన ఓటా ఇమ్మని చెప్పని ఆస్తిలో ఇంట్లోంచి బయటికి గెంటేసి మీరు వెన్నుపోటు పొడిచారా? లేదు, మద్యపాన నిషేధం 100% అమలు చేస్తానని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి మాట ఇచ్చి మడం తిప్పినటువంటి వ్యక్తి మీరు వెన్నుపోటు పొడిచారా? ఇలాగ చెప్పుకుంటా పోతే ప్రతి విషయంలోనే ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసేటటువంటి మీరు ఈవేళ మళ్ళీ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గం ఇది. ప్రజలు ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని దరిదాపులకు కూడా రానిచేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటే ఏదో తండ్రి ఎలా చేసాడు, కొడుకు ఏదో చేస్తాడని చెప్పి ఒక అవకాశం ఇద్దామని చెప్పని చూస్తే మీ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం అదే చంద్రబాబు నాయుడు గారికి మనకు ఛాన్స్ ఇచ్చి ఉంటే అప్పుడు ఆ రోజుని ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరేగా ఉన్ను. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మనందరూ కూడా నష్టపోయామని చెప్పని అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు కాదు, ఒక యువత కాదు, ఒక రైతులు కాదు, ఒక పేదవాడు కూలి పని చేసుకునేవాడు కాదు, అన్ని వర్గాలు కూడా నష్టపోయి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చి 11 సీట్లతో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీకు వచ్చిన 11 సీట్లు కూడా 1000, 2500 తోటి సచ్చిచేట 11 సీట్లు కూడా నెగ్గారు. అదే కూటమి నెగ్గినటువంటి సీట్లు చూస్తే 50,000, 60,000, లక్ష మెజార్టీ. అంటే తీర్పు ఎంత బలమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, కూటమి మీద అభిమానంతో ఎంతో గొప్ప తీర్పు ఇచ్చారో మనం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో అభివృద్ధిలో ప్రయాణం చేస్తూ ఉంది. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు, మీరు అంత చరిత్రాత్మకమైన ప్రాజెక్టుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ప్రతి మూలకి కూడా మనకు నీరిచ్చేటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టు నిర్వీర్యం చేసేసి దానికి ఎందుకు పనికి రాకుండా చేసేసి అన్ని రకాల నాశనం చేసేస్తే ఇవాళ ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిలో పెట్టి మళ్ళీ దాన్ని తొందరగా పూర్తి చేసి ఓపెన్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అంతే కదా, అమరావతి విషయానికి వస్తే అక్కడ ఆ రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, మీరు అమరావతిని ఎలా సర్వనాశనం చేసేసారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ అమరావతిని కూడా ప్రపంచంలో ఉత్తమమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుంచుకున్నారు. ఇవాళ రోడ్లు విషయానికి వస్తే మీ పరిపాలనలో ఏ రోడ్డు అంతా మనం ప్రయాణం చేయాలంటే అవి చెరువుల్లాగా ఉండి అలా రోడ్లలాగా ఎక్కడా కూడా లేవు. అలాంటి రోడ్లన్నీ కూడా ఇవాళ మళ్ళీ కొత్తగా రోడ్లు పోసి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడటానికి కానీ, వెన్నుపోటు గురించి మాట్లాడటానికి కానీ మీకు ప్రజలు ఎవరో కూడా సిద్ధంగా లేరు. మీరు ప్రతిదీ మిమ్మల్ని అవగాహన చేసుకున్నారు. ఇవాళ మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలే చీకొట్టే విధంగా ప్రజలు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెనాలి వెళితే అక్కడ దళితులు ఏ రకంగా తిరగబడ్డారో అదే ఒక ఉదాహరణగా భావిస్తూ మీరు భవిష్యత్తులో మీరు ఎక్కడికి వచ్చినా సరే అదే తీర్పు వస్తుందని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు.